ఎన్ని గంటల సమయంలో అక్కడ జరిగింది? నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదండి. అంటే నిన్న రాత్రి జరిగిందా? అవునండి, నిన్న రాత్రి జరిగింది. అంటే బ్యాక్ సైడ్ స్కిడ్ అయిందంటారా? అవునండి, డెఫినెట్లీ. సాయిరామ్ గారు చెప్పండి. ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, అంటే అక్కడ ఆ యువకుడు మరణానికి కారణం ఆ రోడ్ అంటారా? అవునండి, డెఫినెట్లీ రోడే అండి. ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ సంజీవ్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి సంజీవ్ గారు. రెడ్డి గారు. అంటే సంజీవ్ రెడ్డికి మీ గ్రామస్తులు ఎప్పుడన్నా విన్నపించారా? మస్తు సార్ వినిపించారండి. అయినా పట్టించుకోలేడా ఎమ్మెల్యే గారు? అవును, అవునండి. అంటే డెఫినెట్లీ రోడే కదండి కారణము. ఆయనకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోకపోవడం వల్లనే కదండి ఈ అవునండి. ప్రమాదం జరిగింది. మీరు అక్కడ ఉన్నారా సాయిరామ్ గారు? అవునండి. అంటే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ సంఘటన జరిగి ఇప్పుడు మనకి ఇప్పటికి అంటే 8 గంటలైంది. ఎవరైనా ప్రభుత్వ నాయకులు ఎవరైనా వచ్చారా అక్కడికి? వచ్చారండి. ఏమన్నారు? ఎలాంటి హామీ ఇచ్చారు? బీజేపీ అభ్యర్థి వచ్చారండి ఇక్కడికి. ఓకే. తప్పకుండా దీన్ని ఖచ్చితంగా విమర్శిస్తామని చెప్పారండి వాళ్ళు. మండలాధ్యక్షుడు ఎలాంటి హామీ ఇచ్చారు అక్కడ? అంటే ఆయన మండలాధ్యక్షుడు ఎవ్రీ అంటే ఆ రోడ్ వేసి చాలా కాలం అయింది. ఓకే. అయినా కానీ ఇంకొకసారి అంటే వేసారు, అది మొత్తం ఆ రోడ్డు పగిలిపోయింది. అంటే రోడ్డు గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏశారా? లేక దానికన్నా ముందు ఏసిందా? దానికన్నా ముందే వేసారండి, అంటే 10 ఏళ్ల అంటే క్రితం. మనకు టీడీపీ హయాంలోనా? లేకపోతే టీడీపీ హయాంలో వేసారండి అంటే మనకు తెలంగాణ వచ్చిన రోడ్డు. నుండి అయితే అంటే మనకు తెలంగాణ స్వతంత్రం వచ్చిన నుండి ఆ రోడ్డు చూసుకునే నాదుడే లేడా? అవునండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి. హ్మ్. ఇక్కడ ప్రజలందరూ చేరుకొని చాలా ఆందోళనకు గురవుతున్నారండి. ప్రధాన రహదారి అంటారా? మండలికి వెళ్ళే ప్రధాన రహదారి అది? అవునండి, మండలికి వెళ్ళే ప్రధాన రహదారి అది. ఎన్ని గ్రామాల నుండి ఆ రోడ్‌వే వెళ్తారు? ఆ రోడ్వేకి ఒక 5-6 గ్రామాల నుండి వెళ్తారండి. అంటే ఒక 5, 6 గ్రామాలకు ప్రధాన మండలి రోడ్ అదేనా? అవునండి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేవి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చినా ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నపించినా మళ్ళీ ఇప్పుడున్న ఎమ్మెల్యేవి పట్టించుకోవట్లేడు. అవునండి. సరే, థ్యాంక్ యూ సాయిరామ్ గారు. మీరు అందించిన వివరాలను మేము దృష్టికి తీసుకెళ్తాము.